ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన లూటుకూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. లూటుకూరు పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక అందమైన మారుమూల చిన్న పల్లెటూరు. పల్లెటూరు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు, కానీ ఈ పల్లెటూరు చూడడానికి అందంగా ఉండడం వల్ల చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడ తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, అలాగే పాతకాలం నాటి మండువలోగులు ఇవన్నీ చూడాలంటే మనం లూటుకూరు గ్రామం వెళ్లాల్సిందే. లూటుకూరు అనే గ్రామం మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ పచ్చగా కనిపించేవన్నీ కొబ్బరి తోటలు, అలాగే ఒక వీధి, ఆ వీధికి అటువైపు ఇటువైపు పాతకాలం నాటి మండువలోగులు, మధ్యలో ఒక చెరువు. రియల్ గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ లూటుకూరు అనే గ్రామం అమలాపురం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లూటుకూరు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన లూటుకూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ లూటుకూరు అనే గ్రామం పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా కొబ్బరి తోటలు, మధ్యలో ఉండే ఒక అందమైన గ్రామం ఈ లూటుకూరు అనే గ్రామం. అలాగే ఒకప్పుడు సినీ హీరో వెంకటేష్ గారు, మీనా నటించిన చంటి మూవీ తీసిన లొకేషన్ కూడా ఇక్కడేనండి. అలాగే రీసెంట్గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా తీసిన లొకేషన్ కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ 80% వరకు ఈ గ్రామంలోనే తీశారట. యాక్చువల్గా ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. కనుచూపు మేరలో ఇవన్నీ వరి పండించే ప్రాంతాలు. అంటే ఈ లూటుకూరు అనే గ్రామం వ్యవసాయ ఆధారిత గ్రామం అని అర్థమవుతుంది. చాలా మంచి లొకేషన్ అన్నమాట. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత ఈ లూటుకూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు, అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో చూద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, లూటుకూరు అనే గ్రామం వస్తే చాలా అందంగా అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, ఎక్కడ చూసినా మండువలోగులు. పల్లెటూరు అంటే ఎలా ఉండాలనిపించి ఇలా అనిపిస్తుంది. సార్, మీ పేరు? రాజరమేష్ అండి. ఈ ఊళ్ళో చాలా సినిమాలు తీశారంట. ఏ సినిమాలు తీశారు చెప్తారు కొన్ని? చంటి సినిమా ఒకటి తీశారండి. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తీశారండి. చంటి సినిమా తీసినప్పుడు మీకు ఐడియా ఉందండి? ఉందండి. అదండి ఓ పాట సాంగ్ ఒకటి తీశారండి. వెంకటేష్ గారు అది వచ్చారండి. చెరువు దగ్గర తీశారండి సాంగ్. ఈ చెరువు దగ్గర అక్కడ ఏదో బిల్డింగ్ ఉంటుందంట. అది చంటి, అది చిన్నప్పుడు మేనా పుట్టిన హౌస్ అండి. అది ఎవరిదండి హౌస్? వచ్చి అది గోకవరపల్లిది అండి. అది గోకవరపల్లిది. అందులో చాలా వరకు తీసారా? పర్లేదండి, ఓ మాదిరిగా తీశారండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఓకే. ఎంత వరకు తీసారంటే దీంట్లో? ఇంచుమించు 80% ఇక్కడే తీశారండి. మొత్తం 80% సెట్టింగ్ అది ఇక్కడనండి. మొత్తం ఇక్కడ హీరోయిన్ ఇక్కడ ఈ స్కూల్స్ దగ్గర అవన్నీ మొత్తం తీశారండి. యాక్చువల్గా ఊరు బాగుంటది కాబట్టి చాలా సినిమా వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అనమాట. అవును, తప్పనిసరి ఊరు రావడానికి, లొకేషన్ తీసుకోవడానికి. అవునండి, అవునండి. మాకు కూడా చాలా బాగుందండి. భలే ఉన్నాయి పంట పొలాలు, మండువలోగులు, భవనాలు. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లూటుకూరు అనే గ్రామం మొదట్లోనే ఒక పురాతన కాలం నాటి, ఒక పాతకాలం నాటి ఇల్లు కనిపిస్తుంది. ఈ వీధి ఉంటుందండి. ఈ వీధిలో మొత్తం అందరూ గోకవరపు వారు వంశస్థులే. ప్రస్తుతం ఇటువంటి నిర్మాణాలు చూద్దామన్నా మనకు కనిపించట్లేదు. అంత పురాతన కాలం నాటి ఒక పాతకాలం నాటి ఇల్లు. ఈ ఇల్లు ఎవరిది ఏంటి అని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోవచ్చండి. పాతకాలం నాటి ఇల్లుకి ఒక ఆర్చ్ లాంటి ఒక ప్రహరీకి ఒక గుమ్మం ఏర్పాటు చేశారు. ఇది దాటి లోపలికి వెళ్ళొచ్చు. ఇది కెమెరాకు కూడా పట్టని విధంగా అంత పురాతన కాలం నాటి ఇల్లు, అంత పెద్ద ఇల్లు మాట ఇది. ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది చూసారా? ఈ డిజైన్ ఇప్పుడు ఎవరు ఆ విధంగా ఏర్పాటు చేయలేరు అన్నమాట.
రెడ్ కలర్లో ఒక పెయింట్ కనిపిస్తుంది చూసారు స్తంభాలకి, ఆ పైనంతా పెంకుల నిర్మాణం అన్నమాట. పాతకాలాటి ఇళ్ళకి ఇటువంటి స్తంభాలు ఉంటాయన్నమాట. వీళ్ళు కూడా కొన్ని స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ పక్కన ఈ పక్కన రైలింగ్ ఇటువంటిది ఏర్పాటు చేశారు. దీనికి ఉపయోగించిన కిటికీలు కూడా చూడొచ్చు. అంటే కిటికీలు ఉంటాయి కానీ ఇంత పెద్ద కిటికీలు ఆ రోజుల్లో ఉపయోగించేవారు. అంటే గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. పైన సరంబి అంతా మొత్తం టేకుతో చేసిన సరంబి మాట. ప్రస్తుతాల్లో చిన్న వస్తువు చేయించాలన్నా చాలా కాస్ట్ మాట. ఇంత ఎక్కువ మొత్తంలో టేకును ఉపయోగించారంటే అంటే ఇలా పూర్వీకులు ఏ విధంగా నిర్మించారో మనకి అర్థమవుతుంది. ఇది మెయిన్ సింహద్వారం అండి. ఈ సింహద్వారానికి ఉపయోగించిన తలుపు రెక్కలు కూడా చూడొచ్చు, చాలా బలంగా ఉన్నాయి. ఇది దాటిన తర్వాత లోపల ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఈ ఇల్లు గురించి కొన్ని విషయాలు చెప్తారని. మా తాతయ్య గారు తండ్రి ముత్తాతయ్య గారు. మీ పేరండి? నా పేరు సురేంద్ర అండి, గోకవరం సురేంద్ర అండి. సురేంద్ర గారు. మాదేనండి ఇల్లు. ఇది తాతయ్య గారు అన్నదమ్ములు ఇద్దరికి వచ్చిందండి పార్టీషన్ చేసుకుంటే. మా తాతయ్య గారి పేరు గణాధిపతి గారు, ఓకే. పక్క ఆయన పేరు సుబ్బారావు గారు అండి, గోకవరం సుబ్బారావు గారు. ప్రస్తుతం ఎవరెవరు ఉంటారు సార్ దీంట్లో వచ్చి? సుబ్బారావు గారికి ఇద్దరు అబ్బాయిలండి. అబ్బాయి పనేష్ గారు ఉన్నారండి. పనేష్ గారు. ఈ యువతల వాటి మేము ఉంటున్నామండి. సురేంద్ర గారు. సురేంద్ర అండి. ఎన్ని వందల సంవత్సరాల కాలం నాటి ఇల్లు సార్ ఇది? ఇది తాతయ్య గారు అంటున్నాం 1930లో కట్టారని అన్నారండి. 1930లో? 30. ఈ ఊళ్ళోనే చాలా పెద్ద ఇల్లు ఉంది. ఎంత ఇల్లుని మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలా మెయింటైన్ చేస్తారు సార్? అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇలా పాతకాలం నాటి ఇల్లు దాచుకుంటూ ఉంటారు కదా? అవునండి. 3 నెలలకి ఒకసారి, 4 నెలలకు ఒకసారి శుభ్రంగా దులిపించుకోవడం అండి. రోజు డైలీ ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నారండి. వాళ్ళ ఇంపో ఒక మనిషి వస్తుంది, మా ఇంపో ఒక మనిషి వచ్చి కంపల్సరీ తుడిచేయాలతో. ఇంకా అలాగే ఎక్కడ ఏది పోయినా కూడా మార్పు చేస్తున్నామండి. ఇది ఎన్ని అంతస్తులతో కూడిన భవనం ఉండేది? ఇది ఎదరంతా ఇది అంతా పెంకుటిల్లు అండి. వెనకాల మాత్రం మేడ ఉందండి. మేడ మీద కూడా వాళ్ళకి ఆ టెంపు 2 గదులు వచ్చినాయి, ఈ టెంపు 2 గదులు వచ్చినాయి. ఓకే. దీంట్లో కూడా చాలా మూవీస్ తీసారని విన్నామండి. అవునండి. ఏ సినిమాలు తీసారంటారు? అది చంటి ఒకటి తీసారండి ఫస్ట్ లో. అది వెంకటేష్ గారు నటించిన, మీనా గారు నటించిన చంటి అండి. ఓకే. అంటే అది వాళ్ళు యాక్టర్స్ రాలేదు చిన్నపిల్లలప్పుడు, మ్యాచ్లు అది వచ్చి బయట నిల్చోవడం, అది ఆ సీన్లు తీసారండి ఇక్కడ. ఆ తర్వాత శ్రీకాళహస్తి ఉంది కదండి, ఆ శుక్రబ్రహ్మ ఆశ్రమం ఉంది కదండి, వాళ్ళు ఒక 25 రోజులు ఇక్కడ షూటింగ్ చేసుకున్నారండి. అడిగి తెచ్చాము. 2-3 సినిమాలు రిలీజ్ అవ్వలేదని అన్నారు తర్వాత. మరి అదండి అడుగుతున్నారు రోజు ఎవరొకళ్ళు వస్తున్నారని, కానీ ఇంక ఈ మధ్యన ఇవ్వట్లేదండి మేము. అది ఇది ఇబ్బంది అవుతుందండి క్లీనింగ్ అది కూడా చేయడానికి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా తీశారు, వచ్చారండి మా వీధిలోనే తీసుకున్నారు. తీసుకుని అదే బయట తీసుకుంటా అన్నారు, అలాగే అన్నామండి. ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇవ్వలేదు, బయట అయితే తీసారండి. అవునండి. ఈ మొత్తం ఊరంతా తీసారండి అంబాజీపేటది. కానీ ఇన్ని సంవత్సరాలు మీరు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. మీ తాతలు, మీ పూర్వీకులు అందించిన ఆస్తిని తరతరాలు కాపాడుకుంటున్నారంటే అది గ్రేట్ మాట. ఎంత పెద్ద ఇల్లు కట్టారు కదా మీ పూర్వీకులు. మున్సిపల్ గారు కానీ అటువంటి పదవులు ఏమైనా చేశారంటారా? లేదండి, అంటే ఫైనాన్స్ చేసేవారండి. లక్ష్మణ గారికి ఒక 6 అబ్బాయిలు, కృష్ణానం గారికి 4 అబ్బాయిలండి. 10 మంది సంతానం గురించి, కొడుకులు కోడల గురించి ఇల్లు కట్టారండి. ఆ రోజుల్లో ఎక్కువ సంతానం గురించి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ ఇల్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ వీధిలో ఉన్న వాళ్ళు 10 మంది ఇల్లు కూడా ఈ 10 మంది పిల్లలు. ఈ వీధి అంతా గోకవరపు వాళ్ళే ఉన్నారు.
అందరూ ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు 10 మంది ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ బయట వాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్కువ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కొళ్ళు ఒక్కో ఇల్లు కట్టుకోవడం ఈ పార్టీషన్. అదే వాళ్ళ ఇళ్ళ వంశస్థులే సెపరేట్ అయిన తర్వాత 10 మంది 10 ఇల్లు కట్టుకున్నారండి. అది ఇంత పెద్ద ఇల్లు కట్టారు కదా ఆ రోజుల్లో మీకు అంటే పొలాలు కానీ ఎన్ని వందల ఎకరాలు ఉండే అంటారు? అప్పుల్లో ఇంచుమించు 600 ఎకరం అండి. 600 ఎకరాలు ఉండే. లక్ష్మీనారాయణ గారు, విశ్వనాథం గారు, ఆ తర్వాత అప్పు గోకారు పెరుమాళ స్వామి గారు అని చెప్పి పక్కన ఉన్నారండి. ముగ్గురికి కలిపి ఒక్కోళ్ళు 200 ఎకరం పంచుకున్నారండి. ఓకే. ఆ గోకవరపు పెరుమాళ స్వామి గారు అబ్బాయి గణాధిపతి గారే మాడుగుదుల్లో 8 ఎకరాల స్కూల్ కూడా ఇచ్చారండి. వాళ్ళ పేరునే కట్టారండి. వాళ్ళు గణాధిపతి హై స్కూల్ అని ఉంటుందండి. అది మా తాతయ్య గారు కజిన్ అండి. ఆయన కూడా మామిడికుదురు హై స్కూల్ కి ల్యాండ్ ఇచ్చింది కూడా మీ వంశస్థులే. తాతయ్య గారు, తాతయ్య తమ్ముడు అండి, వాళ్ళ కజిన్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ ఇల్లు గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది గెస్ట్లు వెయిట్ చేయడానికి వీలుగా ఈ రూమ్ అయితే ఈ విధంగా నిర్మించడం జరిగింది. సింహద్వారం దాటి లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్లేస్ ఈ విధంగా ఉంది. వీళ్ళ వంశస్థుల ఫోటో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది గోకవరపు ఘనాధిపతి గారు మాట. ఆయన ఫోటో అయితే ఒకసారి చూడొచ్చు. ఆ రోజుల్లో ఏంటంటే గోళ్ళకే కబోర్డ్స్ ఉండేమాట. ఇటువంటి కబోర్డ్స్ గోళ్ళని ఫిట్ అయి ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో వైరింగ్ సిస్టమ్ అంతా ఈ విధంగా ఉండేది. ఒకసారి చూడండి, అంటే ఒక డిజైన్ కింద వైర్స్ అన్ని ఇలా వెళ్ళినాయన్నమాట. 1970 ఇయర్ కనిపిస్తుంది కదండి. ఆ 1970 సంవత్సరంలో ఈ ఊరికి కరెంట్ ఆ టైంలో వచ్చిందనండి. ఆ టైంలో వచ్చింది కాబట్టి దీనికి ఆ డేట్ వేసారనమాట 1970 అని. ఇది గానుగ సున్నంతో కట్టారండి. ఆ రోజుల్లో సిమెంట్ అయితే లేదు. కోడిగుడ్డు సొనతో కలిపి ఓకే. నీలపల్లి నుంచి వచ్చి కట్టారన్నమాట. ఓకే. సిమెంట్ లేని రోజుల్లోనే వీళ్ళ గానుగ సున్నం, కోడిగుడ్డు సొన, ఎద్దులతో గానుగ సున్నం ఆడేవారు. అలాగే దాంట్లో కోడిగుడ్డు సొన మిక్స్ చేసి ఈ ఇంటికి నిర్మాణం చేశారన్నమాట. పద్దెనిమిది 24 అంగుళాల గోడతో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. దీని వెడల్పు కూడా ఎక్కువే. బయట ఎంత ఉన్నా కానీ దీంట్లో మాత్రం చాలా కూల్గా ఉంది. ఇక్కడి నుంచి రెండో సింహద్వారం స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు మీకు చాలా మండపాలు చూపించడం జరిగింది. అంటే వర్షం వచ్చే ప్లేసు, అలాగే వెలుతురు వచ్చే ప్లేసు ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు కూడా సేమ్ మండపాలు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నిర్మించారు. కానీ వీళ్ళు వర్షం వచ్చే ప్లేస్ దగ్గర ఒక డిజైన్ కనిపిస్తుంది చూసారా? అటువంటి డిజైన్ ఈ చుట్టుపక్కల అంటే ఇంతవరకు మనం చాలా ఇల్లు చూపించాం కానీ ఇటువంటి ఇల్లు అయితే చూపించలేదు. ఒకసారి డిజైన్ కనిపిస్తుంది చూడండి. నాలుగు స్తంభాల మధ్యలో వాటర్ వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మండపాలు అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోపల ప్లేస్ కూడా చూడొచ్చు. చాలా ఎక్కువ ఖాళీ విస్తీర్ణంలో వీళ్ళైతే ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక అద్దం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇటువంటి అద్దాలు మనం చూడం. వీళ్ళింట్లో ఇటువంటి వస్తువులు చాలా ఉన్నాయండి. అవన్నీ చూపించడం కష్టం కాబట్టి పాతకాలం నాటి వస్తువులు ఎలా ఉంటాయని చూపించడానికి
ఇది చూపించడం జరిగింది. ఈ అద్దం ఒకసారి చూడండి. ఇది లోపల ప్లేస్ మాట. ఈ లోపల ప్లేస్ నుంచి మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అంటే ఏ రూమ్లోంచి ఎక్కడికి వెళ్ళినా కానీ అలా తెలియట్లేదు అనమాట. అంటే ఎక్కడ ఏ ప్లేస్ ఉందో కన్ఫ్యూజ్గా ఉంది. అండ్ పక్కకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉండే ప్లేస్ మాట ఇది. అంటే చాలా ఎక్కువ విస్తీర్ణంలో అయితే ఈ హౌస్ అయితే నిర్మించడం జరిగింది. చాలా పొడవుగా ఉందన్నమాట ఇది. బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఈ హౌస్ ఒక మహల్ షేప్లో కనిపిస్తుంది. ఆచంట్లో గంధర్వ మహల్ చూపించడం జరిగింది. అలాగే పందలపాకలో సింహాల మేడ చూపించడం జరిగింది. ఎందుకంటే మహల్ షేప్లో ఎందుకంటున్నానంటే మనకి అటువైపు ఇటువైపు ఒక 2 నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అటువంటి డిజైన్ ప్రస్తుతాల్లో ఎవరు ఉపయోగించట్లేదు అన్నమాట. ఇక్కడ కొన్ని మెట్లు కనబడుతున్నాయండి. పైకి వెళ్ళిన తర్వాత కొన్ని రూమ్స్ కూడా ఉంటాయండి. ఇవి కూడా చెక్కలతో చేసిన నిర్మాణాలు అనమాట. ఒకసారి పైకి వెళ్ళి పై ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. పైకి వచ్చిన తర్వాత ఇవన్నీ కొబ్బరి తోటలు, మంచి క్లైమేట్ మాట. గాలి కూడా విస్తారంగా వచ్చే ఒక ప్లేసు. ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది కదండి. ఈ హౌస్ కి చుట్టూరు మాత్రం ఇటువంటి ఫ్రేమ్ ఒకటి ఉంటుందండి. చాలా అందంగా కూడా ఉంది. ఇది పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ మాట. నమస్తే అమ్మా. నమస్తే. మేము అంతర్వేది నుంచి వచ్చాం మీ ఇల్లు చూద్దామని. అంతర్వేది నుంచి ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇంట్లోకి వచ్చి మీరు? మా అత్తగారు మా మామగారు ఉండగాను. ఆ రోజుల్లో ఎంతమంది ఉండేవారమ్మా? ఉండేవాడు ఏమో ఎవరికి జ్ఞాపకం. కోడళ్ళు కూతుళ్ళు మనవరు బాగా చూసుకునేవారా మిమ్మల్ని? మీరు కోడలుగా వచ్చారా? కోడలుగా వచ్చిన కొత్తలో ఎలా ఉండదు ఇంట్లో? ఇంత పెద్ద ఇల్లు కదా మీకు. అంటే ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నా మేము అలా తిరుగుకుని అదే కోడలుగా వచ్చారు మీరు. అంటే కష్టపెట్టడం అటువంటివి ఉండే? మత్తగారులు ఉన్నారు అప్పుడు. మత్తగారులు ఆడపడుసులు అందరూ ఉన్నారు. కోడళ్ళు మేము. అంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు కదా ఇటువంటి ఇంట్లో. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. ప్రస్తుతం ఎవరు అంటే ఒక ఫ్యామిలీ వచ్చేటప్పటికి వెంటనే వేరే కాపురం పెట్టేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఏరంటే ఎవరు రాని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అదే అందరూ ఏమో నాకే తెలియదు. మీ కోళ్ళు బాగా చూసుకుంటారా మిమ్మల్ని? మీ అబ్బాయి బాగా చూసుకుంటారా? మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది బాగా చూసుకుంటారని. మాకు ఆ బాధలు లేవు. సరేనమ్మా. అంటే అంతర్వేది అండి, అంతర్వేది. ఈ ఇంట్లో కోళ్ళగా వచ్చిన ఆఖరి కోడలు అంటండి. ఆవిడతో కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఇంట్లో మేడం గారు మాత్రమే ఉంటున్నారు అనమాట. ఇంత ఇంటిని ఎంత నీట్గా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళే గ్రేట్ అనమాట. పాతకాలం ఇల్లు ఏంటంటే బూజులు పెట్టడం చెదలు పట్టడం ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళకి పని ఎక్కువగానే, కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం అన్నమాట. మేడం గారు అలాగే వాళ్ళ అత్తగారిని చూసే విధానం కూడా మనకి అప్రిషియేట్ చేయవలసిన చాలా మంచి విషయం అన్నమాట.
అత్తగారిని చూసారా, ఆవిడ మన దగ్గర ఉండగానే చాలా దగ్గరుండి సేవలు చేస్తూ ఎలా చూసుకుంటున్నారంటే, అంటే భవిష్యత్ తరాలకి ఇలాంటి అత్తా కోడళ్ళు ఉన్నారు అంటే మనం కూడా మన అత్తగారిని ఇలా చూసుకోవాలి, మనం కూడా మన కోడల్ని ఎలా చూసుకోవాలి అని వేలు చూసే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మన పల్లెటూరు వాతావరణంలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది లూటుకూరు గ్రామానికి సంబంధించిన ఒక గోకవరపు వారి వంశస్థులకు సంబంధించిన ఒక మేళలోని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. మీ పేరేంటి సార్? యేసుబాబు అండి. మీ పేరు? రామాంజనేయ. ఇద్దరు లూటుకూరే అండి. ఈ పెంకుడిల్లు ఉంది కదండి, చాలా పెద్దది, పొడవుగా ఉంది. పెంకుడిల్లు కాదండి, అది సాల అంటారు. సాల. పశువుల సాల కూడా ఇంత పొడవుగా ఉందంటే ఆ రోజుల్లో ఇలా ఉండేమాట. 100 సంవత్సరాల క్రితం ఉండేది. ఎవరిదంటారు సార్ ఇది? కసిరెడ్డి పేరయ్య గారిది. ఓకే. ఈ సాల్లో ఏదో సినిమా తీసారంట కదండి, అంబోజీపేట బ్యాండ్ మ్యారేజ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కోసం. మ్యారేజ్ బ్యాండ్. ఓకే. అంటే ఏం తీసారో ఐడియా ఉందండి మీకు? ఐడియా ఉందండి, ఏ తీసారు మనకి ఏం అర్థం అయ్యి కాదండి. అయ్యి తర్వాత స్టార్ట్ చేసుకుంటారు. సినిమా తీసారని తెలుసు మాట మీకు? తీసారు ఆ గుడి దగ్గర అంత మాత్రం పాట తీసారు. ఓకే. కానీ ఊరు బాగుంది సార్ మీది, చూడడానికి కూడా అందంగా ఉంది, చుట్టూరు తోట భలే ఉంది. సరే సార్, థ్యాంక్ యూ ఇద్దరికి. ఒకప్పుడు పశువులు పెంచడానికి ఇటువంటి సాలను ఏర్పాటు చేసేవారు అనమాట. దీన్ని పశువుల సాల అని పిలుస్తూ ఉంటారు. ఎంత పొడవైన పశువుల సాల మీరు ఒకసారి చూడొచ్చు. కెమెరాకు కూడా పట్టని విధంగా అంత పొడవైన పశువుల సాల అన్నమాట. పశువులకి ఇంత మంచి పెంకుటిల్లు నిర్మించారంటే ఇలా ఉండడానికి ఎటువంటి ఇల్లులు ఉండేవో మీకు అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా మ్యాక్సిమం 80% అంతా ఇక్కడ తీసారట. ఆ మ్యారేజ్ బ్యాండ్కి సంబంధించిన సాంగ్ కూడా పశువుల సాలలోనే ఇక్కడ షూటింగ్ చేశారంట. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న హౌస్ కూడా చూడండి. పల్లెటూరులో ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉండాలి అనిపించేలా ఉంది ఈ హౌస్ వచ్చి. ఒక రోడ్డు కానుకని ఒక ఖాళీ ప్లేస్లో ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తుంది. కూడా ప్రహరీకి ఒక 2 ఎద్దుల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు, ఒకసారి చూడొచ్చు. చాలా అందమైన పెంకుటిల్లు అన్నమాట. ఈ హౌస్ వచ్చి కసిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి హౌస్ అంటండి. అంటే వీళ్ళ ఫ్యామిలీ సభ్యులు అందరూ హౌస్లు పక్క పక్కనే ఉంటాయి. ఇవన్నీ పాతకాలం నాటి పెంకుటిల్లు అలాగే మండువాలుగులు కలిసి ఉంటాయన్నమాట.
అంటే ఇంటికి ముందు ఉండే ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్ లో మామిడి చెట్టు కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు. చెట్టు కింద ఇలా చైర్స్ వేసుకుని సరదా కూర్చోవడానికి వీలుగా ఈ చెట్టు కూడా మంచి నీడని ఇస్తుంది అనమాట. అందుకే పల్లెటూరులో చాలా మంది ఎక్కువగా ఇటువంటి వృక్షాలు పెంచుకుంటూ ఉంటారు. చాలా అందంగా ఉండే ఒక పెంకుటిల్లు అన్నమాట. ఆ రోజుల్లో మండువలోగులు కానీ పెంకుటిల్లు కానీ ఇటువంటి స్తంభాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పైన ఉపయోగించిన సరంబి కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనకి కసిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఈ లూటుగురి అనే గ్రామంలో ఇక్కడ చాలా పెద్ద పెద్ద పెంకుటిల్లు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఊరంతా ఇటువంటి పెద్ద పెంకుటిల్లు ఉన్నాయి. ఏంటి సార్ ఈ ఇల్లు ఎవరిది ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? ఇది కసిరెడ్డి పేదగా సంతానం అండి. అది సంతానం మేము 6 అండి. పెద్ద మున్సిపల్ చేసేయండి, 2 ప్రెసిడెంట్ చేసేయండి, 25 సంవత్సరాలు చేసేయండి. 3 ప్రొఫెసర్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. 4 నేనండి. మీరేం చేశారు? నేను వ్యవసాయం అండి. వ్యవసాయం, రైతు అండి. రైతు అంటే దేశానికి మా వెన్నుము ఇరుగుతుందండి. ముందు ఎందుకు దేవుడు అడిగారండి. ఇక్కడ ఈ పెంకుటిల్లు కనిపిస్తుంది కదా, అవతల 2 కనిపిస్తున్నాయి. ఎవరు మీ వాళ్ళేనా? 2 బండి అండి. అందరూ పెరిగాడు మేము అందరం కూడా. మీరందరూ చాలా బాగున్నాయి సార్ మీ ఇల్లు. నేను ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టారంటే మీరు చాలా ధనవంతులు అనుకుంటున్నాను నేను. ఆ పూర్వీకులు ధనవంతులు అంటే వాళ్ళకి ఎన్ని 100 ఎకరాలు ఉండే? 200 ఎకరాలు మా నాన్నగారికి. 200 ఎకరాలు ఉండే. 6 కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. 30 ఎకరాలు వచ్చిందండి మాకండి. ఈ బంగాళ పొత్తాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటారు ఇవి? ఈ 70 ఏళ్ళు చేయించి 70 సంవత్సరాలు అయింది. నాకు 93 అండి. ఆ రోజుల్లో ఇలా పెట్టుకునేవారండి బత్తంలో? బొత్తాలండి. అందరూ అంతేనా? అంతే అండి. బాగా డబ్బులు వాళ్ళు పెట్టుకునేవారేమో. బంగాళ కాకపోతే దంత బొత్తాలు, దంతం ఉండేయండి. దంతాలు చేసి బొత్తాలు ఉండేయండి. ఓకే. ఇక్కడ తాతయ్య గారు చూడండి, అంటే చాలా మంది నేను ఇంతవరకు ఎవరు బంగారు బొత్తాలు పెట్టుకోవడం చూడలేదు. బట్ కసిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారు చూసారా, వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఈయన బంగారు బొత్తాలు 3 ఉపయోగించారు. ప్రస్తుత జనరేషన్లో ఎవరో ఇటువంటి బొత్తాలు చూసి ఉండరు అన్నమాట. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా ఉండేవారని చెప్పడానికి తాతయ్య గారి బొత్తాలు చూపిస్తున్నాను. ఇవి బంగారు బొత్తాలు, ఒకసారి చూడండి. అది వెండి. ఇది వెండి. వెండి అండి. పై గుళ్ళు గొట్టం బంగారం. ఇది చూసారు, పైన ఏమో వెండి, లోపలైతే బంగారం అండి. గుండు గొట్టం బంగారం అండి. ఓకే. కింద బెళ్ళేమో వెండి అండి. ఓకే. ఆ రోజుల్లో మన పూర్వీకులు ఎలా ఉండేవారని చూపించడానికి మాత్రం తాతయ్య గారు చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు, మిగతా హౌస్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక ప్లేస్ చూడండి. అంటే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూరు ఈ లూటుగురు గ్రామంలో ఇటువంటి బడ్డీలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం అన్ని ఈ చెక్కతో చేసిన బడ్డీలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలామంది షాప్స్ పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి షాపుల్లో ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది, మల్లికార్జున సెలూన్ షాప్, చిరుతపూడి, అంబాజీపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఆ చివరైతే చిరంజీవి గారి ఫోటో, అలాగే ఇక్కడైతే నాగార్జున గారి ఫోటో. యాక్చువల్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, రీసెంట్గా ఈ మధ్యకాలంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా తీసిన లొకేషన్ అన్నమాట ఇది. యాక్చువల్గా ఈ ఊర్లో 80% వరకు మ్యాక్సిమం ఇక్కడే తీశారని చెప్తున్నారు అందరూ. ఇందులో ఈ షాప్, ఆ సినిమాలో ఈ షాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సెలూన్ షాప్ అన్నమాట. అంటే హీరోకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు దీంట్లో తీయడం జరిగింది. ఈ బడ్డీ అలాగే సినిమాలో లొకేషన్ చూస్తే మీకు చాలా మట్టుకి అర్థమవుతుంది అన్నమాట. ఒకసారి అంటే సినిమా కోసం చేసిన సెట్ అన్నమాట ఇది.
బ్రో ఇక్కడ ఒక షాప్ ఉంది కదా, ఏ సీన్లు తీసారు? కొంచెం సీన్ అయితే ఫైట్ ఒకటేమో సెంటర్ లో తీసారు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఓకే. ఇక్కడైతే సెలూన్ షాప్. ఇక్కడ అమ్మాయి హీరోయిన్ నడిచి వస్తుంటే అవి హీరోయిన్ ని లవ్ చేయటం. ఇక్కడ ఫైట్ కి కామెడీ సీన్లు ఇక్కడే తీసారు. మొత్తం ఈ లొకేషన్ అంతా ఇక్కడే తీసారు. సాంగ్ అయితే అక్కడ సాల్ ఉంది, కసిరెడ్డి వారి సాల, అక్కడ సాంగ్ కూడా తీసారు. ఫైట్లు అయితే ఇంకా కొంచెం ఎదురు బోనం మేర కొట్ట ఉంది, అక్కడ కూడా మంచి మంచి సీన్స్ ఫైట్స్ అన్ని తీసారు అక్కడ. పేరు కూడా అంబాజీపేట మండలం చిరుతపూడి అని పెట్టారు కదా. మీ ఊరు యాక్చువల్ గా లూటుకూరు. ఇది వాళ్ళు వేసుకున్న సినిమా వాళ్ళు వేసుకున్న సెట్టింగ్ అనేది వాళ్ళు వేసుకున్నది. కొంచెం ఎదురు కూడా అక్కడ ఉంది, అది బ్యాండ్ పార్టీ కింద షాప్ పెట్టుకున్నారు. సెంటర్ లో ఉంది, ఇక్కడ తీసారు సెంటర్. ఇది లూటుకూరు సెంటర్ అన్న. సినిమా కోసం చేసిన సెట్ మట్టిది. ఈ సెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇదంతా అట్ట ఫిట్టింగ్ అన్నమాట. ఆ సినిమాలో హీరోకి అబ్బాస్ కటింగ్ అంటే ఇష్టం అంట. అంటే ఒకప్పుడు అబ్బాస్ హీరోగా ఉన్నప్పుడు అబ్బాస్ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండేది, అందుకే హీరోకి ఇష్టమని ఇక్కడ అబ్బాస్ ఫోటో కూడా ఉంది. ఈ సెటప్ ఏ విధంగా ఉందో మీకు చూపించడానికి ఇది చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ లూటుకూరు అనే గ్రామంలో మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఈ లూటుకూరు అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నమాట. అలాగే దీని వెనకాల కూడా ఒక హై స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కసిరెడ్డి వారి వంశస్థుల పేరు మీదగానే ఈ స్కూలు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉన్నాయి. వాళ్ళ డొనేషన్ చేసిన స్థలాల్లో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అలాగే హై స్కూల్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మీ నరసింహ. ఓకే. ఈ ఇల్లు ఎవరిదమ్మా? ఇది గోకవరపు రాజయ్య గారు. ఈ ఊర్లో వీధిలో అందరూ గోకవరపులేనమ్మా? అంటే ఆ పాతకాలం నాటి పెద్ద ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో వాళ్ళేనంట కదా వీళ్ళందరూ? వాళ్ళ వంశస్థులే ఇక్కడ కట్టుకోవడం జరిగింది. ఓకే. ఒక వీధిలో వీళ్ళందరూ గోకవరపు వంశస్థులేనండి. అంటే మీకు పాతకాలం నాటి ఒక పెద్ద మహల్ షేప్లో ఉన్న ఒక భవనం చూపించడం జరిగింది కదండి, వాళ్ళ వంశస్థులే వీళ్ళందరూ అన్నమాట. ప్రస్తుతం అయితే గోకవరపు రాజీ గారు ఇంట్లో ఉంటారు. ఇది కూడా పాతకాలం నాటి మండువలోగులే. దీనికి ఉపయోగించిన చెక్క స్తంభాలు కూడా చూడండి. ప్రస్తుత కాలంలో ఇటువంటి చెక్క స్తంభాలతో కూడిన ఇల్లులు ఎక్కడో కానీ ఉండో, రేర్గా ఉంటాయన్నమాట. ఇల్లు ఎవరిదండి? గోకవరపు రామం గారిది. మీ నాన్నగారండి? మీ పేరు? నా పేరు సూర్యనారాయణమూర్తి. ఓకే. సరే ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 150. ఈ ఊళ్ళో కంటే చాలా పురాతనమైందండి అది, అన్నింటి కంటే.
సార్ మండువాలోగులు అంటే పెంకటిల్లా మీది? మండవాళ్ళు. మండువాలోగులు. ఈ వీధంతా గోకవరపు వాళ్ళు వంశస్థులేమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చి గోకవరపు సూర్యనారాయణమూర్తి గారు అంటండి. ఈ హౌస్ కూడా ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. అంటే మీకు చాలా ఇప్పటి వరకు మీకు చాలా మండువాలోగులు పెంకటిల్లు చూపించడం జరిగింది. ఇది కూడా పాతకాలం నాటి ఒక మండువాలోగులు. ఈ ఇల్లు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. లూటుకూరు అనే గ్రామం వస్తే ఇక్కడ ఎక్కడ ఎవరిని అడిగినా కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా తీసిన లొకేషన్స్ అని చెప్తున్నారు. చాలా మటుకు ఇక్కడ తీసారని చెప్తున్నారు. ఇందులో కూడా ఏదో సన్నివేశాలు తీసారంట. అవునండి. అందులో ఏం తీసారు? మీ పేరు? నా పేరు చరణ్ అండి. ఓకే, మీరు ఏం చేస్తారు? ఇక్కడ లూటుకూరులో ల్యాబ్ అప్లికేషన్ చేస్తుంటారు. ఓకే ఓకే. ఇందులో ఏ సన్నివేశాలు చేశారు? ఇందులో హీరో గారు బ్యాండ్ వాయిస్తూ ఉంటారండి. ఇక్కడ అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. సన్నివేశం ఒకటి. అలాగే ఇక్కడే క్లైమాక్స్ సీన్ కూడా ఇక్కడ తీసారండి. హీరోయిన్ గారు వచ్చి హీరోయిన్ చూసేసి లాస్ట్ లో పాపను తీసుకుని వెళ్ళిపోతుంటారు. అటువంటి సీన్లన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడే అన్ని సీన్లు కూడా ఇక్కడ తీసారండి. ఈ ఊర్లో తీసారు. చాలా అందంగా తీసారండి. చాలా బాగా వచ్చింది. ఓకే, చూసారు కదా మన లూటుకూరు అనే గ్రామం వస్తే ఎవరిని అడిగినా కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా గురించి చెప్తున్నారు. చాలా సన్నివేశాలు ఇక్కడ ఈ చెరువు చుట్టూరు తీయడం జరిగిందంట. అలానే దీంట్లో అంటే ఇది పైకి మనకు అలా కనిపిస్తుంది కదండి, పెయింట్ మార్చారన్నమాట. ఈ సినిమా గురించి అరేంజ్ చేసిన ఒక సెటప్ అన్నమాట. అలాగే ఇక్కడ అమ్మాయిలు వచ్చి ఆగి సన్నివేశం ఏదో అంటున్నారు కదా, ఇది కూడా ఒక బడ్డీ కింద కనిపిస్తుంది కదండి. పైన అయితే మనకి ఆడియో క్యాసెట్ షాప్ అని ఉంది. అవునండి. ఆ సినిమాలో అమ్మాయిలు వచ్చి ఇక్కడ హీరోయిన్ అయ్యి వచ్చి ఇక్కడ ఆగి సన్నివేశాలు కూడా చిత్రీకరించారంట. ఇక్కడండి. ఇక్కడ ఈ స్పాట్ లో హీరోను ఫ్రెండ్ ఇద్దరు కూర్చుంటారండి. ఇక్కడ జైలు ఇక్కడ జైలు పెట్టి అందులో బ్రదర్ అక్కడ అందులో పెట్టి టాక్సీ వస్తుంది ఇలా హీరోయిన్ పాపని తీసుకుని వచ్చి పాపని చూపించి తర్వాత హీరో దగ్గర చూసి తను వెళ్ళిపోతుందండి క్లైమాక్స్ సీన్. ఇది ఇక్కడ బాగా చేశారండి. మొత్తం లొకేషన్ అంతా వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఊరు ఎటు చూసినా కానీ పచ్చని పంట పొలాలు అలాగే కొబ్బరి తోటలు, ఎటు చూసినా మండువాలోగులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రధాన కారణం ఇదే. అందుకే మన పల్లెటూరు వాతావరణం తగ్గట్టు చాలా సినిమాలు ఇక్కడ తీస్తూ ఉంటారు. లూటుకూరు అనే గ్రామంతా తిరుగుతుంటే ఇక్కడ ఒక రామాలయం కనిపిస్తుంది. అది కూడా చాలా పురాతన కాలం నాటి ఒక రామాలయం. ఈ రామాలయం ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మొత్తం అంటే ప్రస్తుత కాలంలో ఇటువంటి నిర్మాణాలు ఉండవు. ప్రస్తుత కాలంలో చాలా ఆలయాలు నిర్మిస్తున్నారు కానీ ఇంత పురాతన కట్టుబడి ఈ లూటుకూరు గ్రామంలో కనిపిస్తుంది. లూటుకూరు అనే గ్రామం ఏవి చూసినా ఎక్కడ చూసినా పాతకాలం నాటి మండువాలోగులు భవనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది.
ఇల్లు కూడా చూడొచ్చు. ఇది పాతకాలం నాటి ఒక పెంకుటిల్లు మాదిరిగా ఉంది. ఒకసారి చూడండి ఈ ఇల్లు ఏ విధంగా ఉందో. ప్రస్తుతం అయితే ఈ ఇంట్లో శ్రీ గోకవరపు నాగేశ్వరరావు గారు ఉంటున్నారన్నమాట. ఒక అరుగు మీద 2 చేపలను ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కానీ అలా కూర్చుని ఊళ్ళో విషయాలు చర్చించుకుని లేదా ఊళ్ళో ఏదైనా సమస్యలు ఉన్నా సరదాగా చర్చించుకోవడానికి వీలుగా ఇలా ఏర్పాటు చేశారన్నమాట. అంటే పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడ ఈ గ్రామంలోనే కనిపిస్తూ ఉంటుంది. పల్లెటూరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మనం లూటుకూరు అనే గ్రామం రావాల్సిందే. ఎందుకంటే ఎటు చూసినా పాతకాలం నాటి మండవాలోగులు పెంకుటిల్లు ఎక్కువ ఉండే గ్రామం ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి లూటుకూరు గ్రామానికి సంబంధించిన ఒకటి ఈ గ్రామానికి సంబంధించిన శివాలయం, అలాగే రెండోది వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ 2 ఆలయాలు చాలా అందంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. ఈ లూటుకూరు అనే గ్రామంలో చాలా గ్రామ దేవతలు అయితే ఉన్నాయి. అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. కానీ ఈ లూటుకూరు అనే గ్రామంలో గ్రామ దేవతలు చాలా అమ్మవార్లు ఉన్నారండి. వాళ్ళ పేర్లు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి ధనమ్మ తల్లి అమ్మవారి ఆలయం. రీసెంట్గా ఈ మధ్యనే ఈ ఆలయాన్ని అంటే పునఃప్రతిష్ఠ చేశారన్నమాట. అంటే పాత ఆలయం స్థానంలో కొత్తగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇదే లూటుకూరు గ్రామానికి సంబంధించిన ధనమ్మ తల్లి టెంపుల్ మాట. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. లూటుకూరు అనే గ్రామంలో ఏ విధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాతకాలం నాటి ఇల్లులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి కసిరెడ్డి అంజుబాబు గారి హౌస్ అంటండి. అంటే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉంటారన్నమాట. ఇద్దరు ఈ పాతకాలం నాటి 2 మండవాలోగులు కలిసిన ఒక పురాతన కాలం నాటి ఒక ఇంట్లో ఉంటారన్నమాట. వాళ్ళ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇవి పాతకాలం నాటి ఇల్లు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒక పెంకుడిల్లు, ఆ పెంకుడిల్లుకి ఎదురుగా ఇటువంటి చాలా స్తంభాలు ఉన్నాయి. ఇవి కూడా కౌంట్ చేయడానికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకే ఇంట్లో 2 మండవాలోగులు ఉంటాయి అన్నమాట. ఆ 2 మండవాలోగులు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. ప్రస్తుతం
లోపలికి వచ్చిన తర్వాత 2 పోర్షన్లు ఉన్నాయి. ఈ 2 పోర్షన్లు అంటే ఆ రోజుల్లో ఈ కసిరెడ్డి ఫ్యామిలీస్ అందరూ ఈ ఇంట్లోనే అందరూ కలిసిమెలిసి ఉండేవారు అంటే. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలన్నీ ఇటువంటి పాతకాలం నాటి ఇంట్లోనే ఉండేవి. ఆ రోజుల్లో వీళ్ళ వంశస్థులు మున్సిప్గా చేశారట, అలాగే ప్రెసిడెంట్గా కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు చేయడం జరిగిందంటే. కూర్చోవడానికి వీలుగా పెద్ద అరుగు ఉందన్నమాట, ఎత్తైన అరుగు. ఈ ఇంటికి అరుగు మీదే పాతకాలం నాటి బీరువాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఇటువంటి బీరువాలు ఉండేవి, ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి బీరువాలు ఎవరూ ఉపయోగించట్లేదు. ఇది ఒక సింహద్వారం అండి. దీంట్లో అయితే కసిరెడ్డి కృష్ణ గారు ఉంటారు, అలాగే ఇంకో సింహద్వారం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ మండువలకి ఇదొక ఎంట్రన్స్, అలాగే ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఈ దీంట్లో అయితే కసిరెడ్డి అంజబాబు గారు ఉంటారన్నమాట, ఈ ఊరికి సంబంధించిన జడ్పీటీసీ గారు అన్నమాట. ఈ 2 మండువలోగుల్లో మొదటి అంటే ఒక మండువలోగుల ఎంట్రన్స్ ఇది. ఈ సింహద్వారం కూడా చూడొచ్చు, అంటే బ్లాక్ కలర్ వుడ్ పెయింట్ వేసారు, ఇదంతా టేకే. ఆ రోజుల్లో సింహద్వారాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి సింహద్వారం తీసుకుని లోపలికి వెళ్దాం మనం. లోపలికి వచ్చిన తర్వాత మండువలోగులు అంటే ఆ రోజుల్లో ఇలా ఉండేవండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది, అలాగే ఎండ వచ్చినా వెలుతురు వచ్చినా డైరెక్ట్గా ఇంట్లో పడే విధంగా ఈ ఇల్లులు ఆ రోజుల్లో ఇలా నిర్మించారన్నమాట. ఇలా నిర్మించుకోవడం వల్ల ఏ విధమైన వాస్తు దోషం కూడా ఉండదంటండి. అందుకే ఆ రోజుల్లో మన పూర్వీకులు ఇలా కట్టారన్నమాట. చాలా అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది ఇల్లు, వచ్చి చాలా అందంగా కూడా ఉంది. అమ్మ, ఈ ఇంట్లో ఎవరుంటారమ్మా? మేము ఉంటాము. అంటే ఆయన పేరు కృష్ణ గారు, కసిరెడ్డి కృష్ణ గారు. కసిరెడ్డి కృష్ణ గారు అంటే మీ వారండి? ఓకే ఓకే. మా అబ్బాయి పేరు పేరయ్య. పేరయ్య గారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉండేవారు? ఎంతమంది ఉండేవారు? అందరం అమ్మట్లో ఉండేవాళ్ళు. అందరూ అన్నదమ్ములు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. 6 అన్నదమ్ములు దీంట్లో ఉండేవారు. ఇక్కడ కనిపిస్తున్న జాడీ చూసారా? ఇది ఆ రోజుల్లో పచ్చడి పెట్టుకునే జాడీలు అంటండి. అంటే ఎంత పెద్ద ఉందో చూడండి. ప్రస్తుత కాలంలో పచ్చళ్ళు పెట్టాలన్నా అందరూ ప్లాస్టిక్లో చిన్న చిన్న కొంచెం పెట్టుకుంటున్నారు, కొంతమంది వేరే జాడీలు ఇప్పుడు రావడం జరిగింది. ఇటువంటి జాడీలు ప్రస్తుత జనరేషన్ వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇలాంటి జాడీలు ఉంటాయా అనే చెప్పుకునే విధంగా ఉన్నది. ఆ రోజుల్లో ఇందులోనే పచ్చళ్ళు పెట్టేవారట. చూడండి లోపల కూడా ఏ విధంగా ఉందో. ఇది భోషాలం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఆ రోజుల్లో అంటే విలువైన వస్తువులన్నీ దీంట్లో పెట్టుకునేవారని నాకు తెలిసిన మట్టుకు చెప్తున్నాను. భోషాలం అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా టేకే మాట. ఇది నాగలండి. అంటే రైతులు పంటలు పండించాలంటే మెయిన్ దానికి కావాల్సిన వస్తువు నాగలి. నాగలితో చాలా పనులు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు నాగలిని పూజించడానికి ఈ మధ్యకాలంలో తయారు చేయించారంట. ఇది ఒకప్పుడు ఉపయోగించిన నాగళ్ళు ఎలా ఉంటాయని చూపించడానికి నాగలు చూపించడం జరిగింది. నాగలు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
మండువలుగు లోపల ప్లేస్ చూడడం జరిగింది కదండి. ఆ లోపల నుంచి ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ ఏ విధంగా ఉందో చూద్దామండి. చెక్క కబోర్డ్స్ ఏ విధంగా తయారు చేశారు చూడండి. ఇదంతా రోజ్ వుడ్ తో చేసిన కబోర్డ్స్ మాట. అలాగే దీనికి ఉపయోగించిన సరంబి కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. చాలా నీట్ గా ఉంది. రూమ్ కూడా అసలు పెంకుటిల్లు అంటే చాలా డస్ట్ బూజు అలా ఉంటాయి. ఇలా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. కొంచెం కూడా డస్ట్ ఎక్కడ లేదు. చాలా అందంగా ఉంది. ఇది ఒక బెడ్రూమ్ కింద ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. ఇది డైనింగ్ రూమ్ అమ్మా. వెనకాల బాగానే ఉందమ్మా, నీట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ప్లేస్ మాట. అంటే కిచెన్ కింద అవతల కిచెన్ రూమ్ ఒకటి ఉంది. అలాగే ఇది డైనింగ్ రూమ్ కింద దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వెనక్కి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటాయి అన్నమాట. అంటే మన పూర్వకాలంలో ఇల్లులు వెనకాల ఉండే ప్లేస్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గార్డెన్ కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. చూసారు కదా అంతా గార్డెన్. చాలా మొక్కలు అయితే పెంచుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన లూటుకూరు అనే గ్రామం. ఈ గ్రామంలోని పాతకాలం నాటి మండువాలగుళ్ళు, పెంకుటిల్లు ఇవన్నీ చూస్తుంటే పల్లెటూరు ఇలా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఒక్క రోజైనా ఇక్కడ గడపాలి అనిపించాలా ఉండే లూటుకూరు గ్రామాన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.